హాయ్ అండి, వెల్కమ్ టు దేవిజీ ఛానల్. ఈరోజు మన కర్రీ వచ్చేసి అరటికాయ ఫ్రై. ఈ అరటికాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే వేడివేడి అన్నంలో ఈ అరటికాయ ఫ్రై వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇంకా అరటికాయని ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. మరి దీని తయారీకి కావలసినవి చూసేద్దాం. ముందుగా నేనైతే ఒక అరటికాయని తీసుకుని అలాగే 3 ఆనియన్స్, 3 పచ్చిమిర్చి, ఒక రబ్బ కరివేపాకు, ఇంకా పోపు దినుసులకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొద్దిగా అయితే శనగపప్పు తీసుకున్నా. అలాగే ఇప్పుడు నేను అరటికాయని ఈ బీటర్ తోటి అయితే సన్నగా ఇలా పీసుల కింద కట్ చేసుకుని కడిగి పక్కన పెట్టేసుకున్నా. చూడండి, ఇంకా ఆనియన్స్ని అన్నీ కట్ చేసి ఇలా అయితే రెడీ చేసుకున్నా. ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని మనకి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. మరి ఆయిల్ ఎక్కువ ఏం పడదు దీనికి. ఈ ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం సన్నగా తురుముకున్న ఈ అరటికాయ పీసెస్ని వేసి ఇలా కొద్దిగా ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని ఇలా వేపించుకోవాలి. చూడండి, ఇలా అడుగు కంట వేపించుకోవాలి కలుపుతూని. ఇలా వేపించేసి ఫ్రై అయ్యేటట్టు బాగా ఇలా అంతా ఈక్వల్గా కలిసేటట్టు కలుపుకుంటూ వేపించేసుకోవాలి. చూసారా, ఆయిల్ దానికున్న ఆయిల్ మొత్తము మళ్ళీ బయటకు వచ్చేసింది. దీనికి ఆయిల్ మరి ఏమి ఎక్కువ పడదండి. ఇలా కొంచెము ఫ్రై అయిన తర్వాత మనము ఇదంతా తీసేసుకుని మళ్ళీ అదే గిన్నెలోకి మరి కాస్త ఆయిల్ వేసుకోవాలి. చూడండి, దీనికైతే కొద్దిగా ఆయిల్ ఉంది. మీకు ఇంకా కొంచెం ఆయిల్ కావాలనుకుంటే ఆయిల్ వేసుకోవాలి. నాకైతే ఈ ఆయిల్ సరిపోతుందని అనిపించింది, అందుకనే ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకుని అయితే వేసేసుకున్నా. అలాగే పోపు దినుసులు కూడా వేసేసుకుని ఇలా వేపించేసుకుంటున్నా. మీకు ఆయిల్ సరిపోదనుకుంటే ఇంకా వేసుకోవచ్చు. నాకైతే ఇంకా ఆయిల్ సరిపోతుంది. ఇంకా అరటికాయ ముక్కలకు కూడా ఆయిల్ ఉంది కదా ఫ్రై చేసింది, ఇంకా దాంతో ఇంకా ఆనియన్స్ ముక్కలు కూడా ఎగిపోతాయి. ఇప్పుడు పోపు దినుసులు వేగిపోయిన తర్వాత ఈ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసేసి బాగా ఇలా ఈక్వల్గా కలిసేటట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనము అరటికాయని వేపించాము కాబట్టి ఈ గిన్నెలో కొంచెం అడుగు పట్టినట్టు ఉంటుంది. దాన్ని ఇలా ఈ గరిటెతోటి ఇలా గోకినట్టు ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ వేపించేసుకుంటే మనకి ఇంకా అడుగు అయితే పట్టదు. చూడండి, అంత ఈక్వల్గా ఇలా అయితే వేపించుకోవాలి. అన్నీ కలిసేటట్టు కలుపుకుంటూ వేపించుకున్న తర్వాత ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ అరటికాయ తురుముని కూడా వేసేసి మళ్ళీ ఆనియన్స్తో పాటు వేపించుకోవాలి. చూసారా, ఇప్పుడైతే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నా. కొంచెం మంది పసుపు ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు పసుపు ఎక్కువ వేసుకోవాలి. నేనైతే చిటికెడ వేస్తా, మరి ఎక్కువ వేయను. ఇంకా చిటికెడ పసుపు అయితే వేసి ఇలా బాగా కలుపుకుంటూ వేపించుకోవాలి. లేదంటే ఇది అరటికాయ జిగురు ఉంటుంది కదా, అడుగు పెట్టేస్తుంది. అందుకని నేను బాగా ఇలా అయితే కలిపేసుకుంటున్నా. ఆపకుండా ఇలా బాగా కలుపుతున్నా ఫాస్ట్గా. చూడండి, ఇలా కలపడం వల్ల అంతా ఈక్వల్గా వేగుతాయి. ఇంకా ఇది మరి పొడిలాడుతూ వస్తుంది ఈ ఫ్రై అనేది. ఇంకా మనకి పప్పు చారన్న కూడా పెట్టుకుని దీంతో పాటు తినొచ్చు కాంబినేషన్గా. లేదంటే ఇంకా మనము ఉట్టిది కూడా ఇది ఒకటే కర్రీ కింద కూడా తినేయచ్చు అనమాట, రైస్లో వేసుకుని. ఇంకా ఇది ఎగిపోయింది కదా ఆనియన్స్తో పాటు, ఈ అరటికాయ పీసెస్లు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు నేను ఒక 1/2 స్పూను కారము తినేదాన్ని బట్టి వేసుకోవాలి. మనం ఆల్రెడీ సాల్ట్ వేసేసుకున్నాం కాబట్టి ఇంకా ఇంతేనండి, ఇంకేం వేయవలసిన అవసరం లేదు. ఎంతో రుచికరమైన అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు నేను వేరే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నా. చూడండి, కాకపోతే ఇదేంటంటే ఎక్కువ అవ్వదు. ఎక్కువ నెంబర్స్ ఉన్నప్పుడు 2-3 అరటికాయలు చేసుకుంటే అందరికీ సరిపోతుంది. మాకు 2 బాక్సుల్లో కాబట్టి ఇంకా సరిపోతుందని చెప్పి ఇలా అయితే తీసేసుకున్నాము. 2 టిఫిన్లోకి అయితే ఈజీగా సరిపోతుంది. ఇప్పుడు నేను వేడివేడి అన్నంలో ఇలా కర్రీ